press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు సatelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు ఒక 60,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో ఒక మంచి ల్యాప్టాప్ని ఈరోజు మీకు అన్బాక్స్ చేసి దానికి డీటెయిల్డ్ రివ్యూ అయితే నేను మీకు ఈ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మనం ఈరోజు అన్బాక్స్ చేయబోయే ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు మన దగ్గర Lenovo Ideapad Gaming 3 అనమాట. సో ఈరోజు మనం ఈ ల్యాప్టాప్ని అయితే అన్బాక్స్ చేసి దీని ఒక డీటెయిల్డ్ రివ్యూని అయితే మనము ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో బేసికలీ నేను ఈ ల్యాప్టాప్ అనేది ఒక 1 month బ్యాక్ అయితే తెప్పించాను. సో అన్బాక్సింగ్ అనేది మనకి 1 month బ్యాక్ అయిపోయింది. సో యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే ఒక ఫస్ట్ పార్ట్లో అన్బాక్సింగ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ చూపించిన తర్వాత ఒక 1 week వాడిన తర్వాత నేను మీకు సెకండ్ పార్ట్లో రివ్యూ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల మన దగ్గర అన్బాక్సింగ్ ఫుటేజ్ అని మొత్తం కూడా డిలీట్ అయిపోయింది అనమాట. సో అందుకే కొంచెం టైం వేస్ట్ అయింది. తర్వాత నా వర్క్స్ ఉండడం వల్ల నేను వీడియో అనేది ల్యాగ్ చేశాను. సో ఇప్పుడు ఈ ల్యాప్టాప్ అనేది నేను ఒక 1 month నుంచి అయితే యూస్ చేస్తున్నాను అనమాట. సో March 15th ఆ టైం అనుకుంటే నేను ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు మనకి ప్రజెంట్ అంటే దాదాపు 4 రోజులు అయితే గడిచిపోయింది. సో ఈ 4 రోజులు అయితే ఈ ల్యాప్టాప్ యూజ్ చేశాను రఫ్ అండ్ టఫ్గా. సో నా ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మనకి ఇది 60,000 రూపాయల్లో వర్తి ఉన్న ల్యాప్టాప్ కాదని కూడా డీటెయిల్గా అయితే ఈ వీడియోలో మాట్లాడతాను. సో ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కానీ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేసి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్ ఇటువంటి మరెన్నో వీడియోస్ అనేది నేను తీసుకొస్తూ ఉంటాను. సో ఇంకా విధంగా డిలే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ Lenovo Ideapad Gaming 3 యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్లోకి అయితే వెళ్దాం. దాని తర్వాత నేను మీకు ప్రతి కేటగిరీలో ఎట్లా పర్ఫామ్ చేసింది, ఏంటి దాని ఒక పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందనేది డీటెయిల్గా అయితే నేను మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. సో మనకి బాక్సింగ్ మీరు తీసుకుంటే మనకి Ideapad Gaming అని చెప్పేసి అయితే రాస్తుంది. ఇటు పక్క మనకి Lenovo బ్రాండింగ్ అయితే ఉందన్నమాట. పైన మనకి Lenovo బ్రాండింగ్ ఉంది, కొన్ని స్టిక్కర్స్ అయితే అంటించున్నారు మనం మేజర్గా చూసుకుంటే ఇక్కడ. అండ్ ఇటు పక్క మనకు కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇది మనకి ఏంటంటే ఇక మీరు చూసుకోవచ్చు డైమెన్షన్స్ ఉన్నాయి. ఇది మనకి Intel i11 జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. 512GB SSD అయితే ఉంటుందన్నమాట. 8GB ర్యామ్ ఉంటుంది. ఇది మనకి NVIDIA GTX 1650 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. 3 cell బ్యాటరీ, Windows 10 హోమ్ అయితే వస్తుందన్నమాట. ఇది మనకి షాడో బ్లాక్ కలర్. అండ్ నెక్స్ట్ మనకి కొన్ని డీటెయిల్స్ అయితే కింద ఇచ్చారు. బ్యాటరీ ఇన్ఫో, నెక్స్ట్ మనకి మేడ్ ఇన్ ఇండియా, ఇటువంటివి అయితే మనకు కొన్ని అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ మీరు మేజర్గా తీసుకుంటే మనకి బ్యాక్ సైడ్ అవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇటు పక్క తీసుకుంటే మనకి మంత్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ కూడా డీటెయిల్ అయితే మెన్షన్ చేశారు. దీని ఒక ప్రైస్ తీసుకుంటే మనకి 93,000 అని చెప్పేసి రాస్తున్నారు. మనకి ఇది ఏంటంటే 57,000కే మనకి ఆఫర్లు అయితే దొరికిందనమాట. నెక్స్ట్ మనకి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, ఇంపోర్ట్ అయితే రాశారు. మేడ్ ఇన్ చైనా అని చెప్పేసి అయితే మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇది మనకి ఆగస్ట్ మంత్లో అనుకుంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్, ఇంపోర్టింగ్ జరిగింది. నెక్స్ట్ మనకి ఒకసారి బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. మనకి ఇక్కడ చూసుకోవచ్చు మేజర్గా మీకు సీల్స్ అనేవి ఉంటాయి. సీల్స్ అనేవి లేకపోతే మీరు ఎటు పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకండి. సో సీల్స్ బ్రేక్ చేసిన తర్వాత లోపల మనకి కంటెంట్స్ ఏమేమి ఇచ్చారో మొత్తం బయటికి తీసేస్తాను. దాంతో మీకు క్లియర్గా ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ల్యాప్టాప్ అయితే ఉంది. సో ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టాను. అండ్ నెక్స్ట్ దాని తర్వాత లోపల మనకి ఛార్జర్ అడాప్టర్స్ కావచ్చు, నెక్స్ట్ మనకి పవర్ కార్డ్స్ కావచ్చు, నెక్స్ట్ మనకి కొన్ని యూజర్ మాన్యువల్స్ టైప్లో ఏవో కొన్ని ఇచ్చారనమాట. అవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసిన తర్వాత మీకు క్లియర్గా నేను ఒక్కొక్కటి అయితే క్లియర్గా అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేజర్గా ఫస్ట్ మనం తీసుకుంటే మనకి బ్యాటరీ అయితే ఉందన్నమాట. మీరు చూడొచ్చు మనకి 135 వాట్స్ అనమాట. ఇక మీరు చూడొచ్చు. సో 135 వాట్స్ పవర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి దీంట్లో. అండ్ నెక్స్ట్ మనకి టైప్ ఆఫ్ ద పిన్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే గమనించవచ్చు. మనకి ఎటువంటి పిన్ అయితే మనకి ఇచ్చారనేది మీరు క్లియర్గా అయితే ఇక్కడ చూడొచ్చు అనమాట. సో దీనిలో మనకి 45 వాట్స్ పర్ అవర్ అయితే మనకి ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. అండ్ నెక్స్ట్ మనకి విండోస్ 10 రెస్ట్రిక్షన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఒక పేపర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి బిల్ అయితే ఉంది, అమెజాన్ నుంచి వచ్చిన బిల్. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఒక యూజర్ మాన్యువల్ గైడ్ అనమాట. సో Ideapad Gaming 3కి ఇంచుమించుగా సిమిలర్ కండిషన్స్, అంటే మోస్ట్ సిమిలర్గా అయితే ఉంటుందన్నమాట. సో అందుకే మనకి ఎలా అయితే రాశారు 2 యూజర్ మాన్యువల్స్ ఒకటే. అండ్ మనకి వీటిలో ఆ పోర్ట్స్ వీటికి పనిచేస్తాయిందని క్లియర్గా అయితే ఉందన్నమాట. దాంతోపాటు మనకి ఒక పవర్స్ కార్డ్ అయితే ఉంది. నెక్స్ట్ దాంతోపాటు మీరు తీసుకుంటే ఒక లోపల కొన్ని చిన్న మనకి ఇక్కడ తీసుకుంటే మనకి కొన్ని చిన్న మైన్యూట్, అంటే మనకి ఇది దేనికంటే బేసికలీ మనకి ఏదన్నా ఒకవేళ అప్గ్రేడ్ చేసుకునేప్పుడు మనకి లోపల పిన్స్ అన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి అనమాట. నెక్స్ట్ మనకి ఒకవేళ దీనిలో హెచ్డిడి లేదు కాబట్టి ఒకవేళ హెచ్డిడి పెట్టుకుంటాను దానికి కూడా ఒక కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్నే మనకి ల్యాప్టాప్లో మనకైతే ఫిట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీని ద్వారా మనం ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్గా మనం పెట్టుకోవచ్చు అనమాట మీరు చూసుకుంటే. అండ్ నెక్స్ట్ మనకి ఈ ల్యాప్టాప్ అయితే తీసేసి మీకు క్లియర్గా లోపల మనకి ఎటువంటి ఫంక్షనాలిటీస్ ఉన్నాయని క్లియర్గా అయితే చూద్దాం. సో ఈ మొత్తం అయితే నేను ఇక్కడ ఓపెన్ చేశాను అనమాట. ఓపెన్ చేసిన జస్ట్ చిన్న కవర్స్ అయితే పెట్టించారు, పెద్ద సీల్స్ అయితే ఏం లేవన్నమాట దీంట్లో. సో ఈ సీల్ని అయితే నేను ఇక్కడ తీసేసి లోపల ల్యాప్టాప్ అయితే ఉంది. సో ఈ ల్యాప్టాప్ని అయితే ఇక్కడ తీస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం చాలా అంటే చాలా మనకి చూడొచ్చు వెయిట్ ఉంది, కానీ బట్ మనకి ఏంటంటే చాలా సిల్కీగా ఉంది, మనకి జారుతా ఉందన్నమాట. పైన మనకి Lenovo బ్రాండింగ్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి కీప్యాడ్ కానీ ఇవన్నీ కూడా మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో ది బెస్ట్ అని చెప్తాను నేనైతే. చాలా బాగా నచ్చింది నాకు. నంప్యాడ్ సపరేట్గా ఉంది. నెక్స్ట్ మనకి ఒక 2 minutes మన టైం తీసుకుంటే
చేసుకుంటే మనము ఈ సెటప్ అంతా మీకు తెలియందేం కాదు కాబట్టి ఈ సెటప్ అంతా మీరు చేసుకోండి. సో ప్రతిదీ నెక్స్ట్ కొట్టుకుంటా వెళ్తే మనకి సెటప్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా నాకు ఫస్ట్ ఇంప్రెషన్స్ అనేవి చాలా బాగున్నాయి అనమాట ఈ ల్యాప్టాప్లో. సో మనకి సైడ్ విజువల్స్ కానీ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మేజర్గా తీసుకుంటే పైన మనకి ఒక వెబ్ కెమెరాకి అయితే సీల్ అయితే ఇచ్చున్నాను అనమాట. సో అక్కడికి మనం ఈ వెబ్ కెమెరాని ఓపెన్ చేయాలన్నా సరే మనకి దీనికి ఒక రిబ్బన్ కటింగ్ చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ ఏం లేదు, మీరు అలా స్వైప్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది మనకి 720p వెబ్ కెమెరా అనమాట. మనకి పక్కన దాంతోపాటు 2 ఇంటర్నల్ మైక్రోఫోన్స్ కూడా అయితే ఉంటాయన్నమాట. అని మీరు క్లియర్గా చూడొచ్చు. దాంతోపాటు మీకు ఇక్కడ ఏంటంటే క్లోజింగ్కి ఓపెనింగ్ అయితే ఉంటుంది అనమాట. దీనివల్ల మనకి ఏంటంటే ప్రైవసీ, అంటే మనం కెమెరాస్ అనేవి హ్యాక్ అయినప్పుడు ప్రైవసీ కోసం అయితే మనకి షట్టర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మంచి విశేషం అనమాట. ఇది ఓవరాల్గా దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ. ఇప్పుడు మీకు డీటెయిల్గా ఏంటంటే ఇన్డెప్త్గా రివ్యూలో అయితే మీకు ప్రతి ఒక్క ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీని యొక్క డీటెయిల్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. అందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే కేటగిరీ గురించి చెప్పుకుంటే ఇది మనకి 15.6 ఇంచెస్ డిస్ప్లే అనమాట. ఇది మనకి ఫుల్ హెచ్డీ ఐపీఎస్ టెక్నాలజీ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు దీని యొక్క రీఫ్రెష్ రేట్ కొంచెం ఆడుకుంటే మనకి ఇది 120 Hz రీఫ్రెష్ అయితే వస్తుంది అనమాట. సో బేసికలీ గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి 120 Hz ఉంటే మనకి బెటర్ విజువల్స్ అయితే వస్తాయి. అండ్ దాంతోపాటు దీని యొక్క బ్రైట్నెస్ గురించి చెప్పుకుంటే మనకి 250 nits బ్రైట్నెస్ అయితే వస్తుంది అనమాట. సో బేసికలీ తీసి పడేయాల్సిన అవసరం లేదు. సో 250 nits బ్రైట్నెస్ అనేది ఓకే అని చెప్పొచ్చు. బట్ ఇంకా మనకి ఎక్కువ ఉంటే ఇంకా బెటరే. బట్ మనకైతే 250 nits అనేది మనకి తీసి పడాల్సింది అయితే కాదు, తీసుకోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి దీని యొక్క బెజల్స్ గురించి మాడుకుంటే మనకి సైడ్స్ ఏవైతే ఉంటుందో మన సైడ్స్ కన్సిడర్ చేసినప్పుడు బెజల్స్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ టాప్లో బాటంలో తీసుకుంటే ఒక 50% బెజల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం కంపేర్ టు సైడ్స్లో పోల్చుకుంటే. బట్ సైడ్స్ మొత్తం మనకి చాలా థిన్ లేయర్ అయితే ఉంటుంది, బెజల్స్ చాలా తక్కువ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఫ్లెక్స్ గురించి మాడుకుంటే మేజర్గా ఈ ల్యాప్టాప్లో చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనకి దీని యొక్క బిల్ క్వాలిటీ మెటీరియల్ గురించి మాడుకుంటే ఇది మొత్తంగా మనకి ఏంటంటే ప్లాస్టిక్ పాలీకార్బోనేట్ మెటీరియల్ అయితే బిల్డ్ చేశారు. సో బిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మనకి కీప్యాడ్, ట్రాక్ ప్యాడ్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేసినారో చూసుకుంటే మనకి 4-zone వైట్ బ్యాక్లైట్ కీబోర్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో బేసికల్గా మనకి ఏంటంటే 3 types ఆఫ్ లైట్స్ అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి మల్టిపుల్ కలర్స్ అయితే రావు, ఓన్లీ వైట్ కలర్ అయితే వస్తుంది అనమాట. సో బాగుంది. దీంట్లో బ్యాటరీ సేవింగ్ ఆప్షన్స్ కోసం 3 modes అయితే ఉంటాయి. సో మనం బ్యాటరీ పెంచుకోవాలనుకుంటే మనం తక్కువ అయితే యూస్ చేయొచ్చు, ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ చేసుకోవాలనుకుంటే మన దీంట్లో మోడ్స్ ఉంటాయి, అదొక బెటర్ ఆప్షన్. నెక్స్ట్ మనకి దీంట్లో సపరేట్గా నంప్యాడ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నంప్యాడ్ సపరేట్గా ప్రొవైడ్ చేయడం నాకు కూడా ఇష్టం, బికాస్ ఆఫ్ ఎందుకంటే వాడే కీబోర్డ్ కూడా సపరేట్ నంప్యాడ్ అయితే ఉంటుంది, బికాస్ ఆఫ్ అదే నాకు అలవాటు అనమాట. సో అదొక మంచి ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి దీంట్లో 1.5mm కీ ట్రావెల్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసిన యారో కీస్ కూడా చాలా పెద్దవి అయితే ఉంటాయి, బికాస్ ఆఫ్ మనకి కొన్ని ల్యాప్టాప్స్ తీసుకుంటే యారో కీస్ అని మనకి చాలా చిన్నవి అయితే ఉంటాయి. బట్ ఈ ల్యాప్టాప్లో మీరు తీసుకుంటే స్పెసిఫిక్గా వీళ్ళు మనకి యారో కీస్ అని చాలా పెద్దవి అయితే ఇచ్చారు, అది కూడా మంచి విశేషం అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి దీనిలో ట్రాక్ ప్యాడ్ గురించి మాట్లాడుకుంటే ట్రాక్ ప్యాడ్ కూడా చాలా బాగుంది, చాలా పెద్దదిగా అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి బటన్స్ కానీ వీటి యొక్క మూమెంట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. ఎట్టి పరిస్థితులు మనకి ఎటువంటి అంటే డిస్ట్రాక్షన్స్ అయితే లేవు. కానీ ఇంకోటి ఏంటంటే మనకి చాలా లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఏదైతే వీళ్ళు ట్రాక్ ప్యాడ్ ప్రొవైడ్ చేశారో సెంటర్లో అయితే ఉండదు, కొంచెం లెఫ్ట్ అయితే ఉంటుంది. బట్ అదే పెద్ద ప్రాబ్లం కాదనేది నా ఒపీనియన్ అనమాట. అండ్ ఇటు పక్క మనకి రైట్ సైడ్లో కొంచెం స్పేస్ అనేది ఎంటీ ఉంటుంది కాబట్టి వీళ్ళు మనకి బాక్స్లో ప్రొవైడ్ చేసిన కొంచెం బ్రాండింగ్ స్టిక్కర్స్ కావచ్చు, అవన్నీ కూడా మనం దీనిపై అయితే అంటించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి ఏవైతే ప్రొవైడ్ చేస్తారో ఒకసారి డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. అందులో మీకు రైట్ సైడ్ తీసుకుంటే దాంట్లో మీకు ఎల్ఈడి ఇండికేటర్ ఉంటుంది, 3.5 ఆడియో జాక్ ప్రొవైడ్ చేశారు, USB 3.2 పోర్ట్లు మనకి 2 పోర్ట్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ దాంతోపాటు ఒక ఎయిర్ ఎగ్జాస్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఎయిర్ ఎగ్జాస్ట్ ఉంటాయి, దాంతోపాటు మనకి పవర్ ఇన్పుట్ ఉంటుంది, ఎథర్నెట్ పోర్ట్ మనకి RJ45 పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి HDMI 2.0 పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి Type-C 3.2 పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో బేసికల్గా ఒక ల్యాప్టాప్కి అవసరమైన పోర్ట్స్ అన్ని కూడా ఏవి స్కిప్ చేయకుండా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇది ఒక మంచి విషయం. నెక్స్ట్ మనకి Type-C మనకి ట్రెండింగ్లో ఉన్నవన్నీ కూడా వీళ్ళు మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది, అది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఈ ల్యాప్టాప్ యొక్క సాఫ్ట్వేర్ హార్డ్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి Windows 10 అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి Windows 11 ఫ్రీ అప్గ్రేడ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నేను ఓపెన్ చేశాను, 1 month నుంచి యూస్ చేస్తానని చెప్పాను కదా. సో ఈ 1 monthలో నాకు ఒక 2 days తర్వాత అప్డేట్ చేస్తే మనకి Windows 11 అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో దీన్ని ఇంకా స్టిల్ అప్డేట్ చేయలేదు, బట్ మనకి Windows 11 అప్డేట్ అయితే నాకు కనిపిస్తుంది. సో Windows 11 అప్డేట్ కూడా మీరు ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి దీని యొక్క ప్రాసెసర్ వాటి యొక్క క్లాక్ స్పీడ్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి ఏదైతే మనం 60,000 రూపాయల ప్రైస్ బడ్జెట్లో కన్సిడర్ చేసామో అది మనకి ఇంటెల్ i5 11th జనరేషన్ ప్రాసెసర్ అనమాట. సో 11th జనరేషన్ మనకి రీసెంట్గా వచ్చింది, సో మనకి అప్డేటెడ్గా ఉన్న ప్రాసెసర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీని యొక్క క్లాక్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే మనకి బేస్ క్లాక్ స్పీడ్ వచ్చేసరికి మనకి 3.1 GHz అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి బూస్ట్ క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకి 4.5
4 GHz అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి ఇది 8 కోర్ CPU, నెక్స్ట్ మనకి 8 MB క్యాష్ మెమరీ అయితే వస్తుందన్నమాట. సో ఓవరాల్గా ల్యాప్టాప్ యొక్క హార్డ్వేర్ గురించి అయితే ఇది. నెక్స్ట్ మనకి దీని యొక్క గ్రాఫిక్ కార్డ్ గురించి మాట్లాడుకుంటే ఒక బేసికల్గా ఒక 60,000 రూపీస్ ప్రైస్ బదులు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కూడా అది గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి ఖచ్చితంగా గేమ్స్ ఆడాలంటే ఒక గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. ఎడిటింగ్ పర్పస్గా మన ప్రీమియర్ పెట్టుకుని రన్ చేయాలంటే గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. కాబట్టి దీంట్లో వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసిన గ్రాఫిక్ కార్డ్ గురించి చెప్పుకుంటే వీళ్ళు మనకి NVIDIA GTX 1650 4GB GDDR6 గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి గ్రాఫిక్ కార్డే. సో తీసుకోవాల్సిందే కాదు. ఇఫ్ ఇన్ కేస్ 1650 Ti ఇచ్చి ఉంటే ఇంకా బెటర్. బట్ మనకి 1650 Ti అనేది మనకి 60,000 రూపీస్ ప్రైస్ దొరకదన్నమాట. ఇంకొంచెం బడ్జెట్ ఎక్కువ పెడితే TI దొరుకుతుంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. కాకపోతే ఇంకొంచెం బూస్ట్ అని మన TIలో ఉంటుంది. బట్ ఓకే, ఈ 60,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి దీని యొక్క రోమ్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి ర్యామ్ తీసుకుంటే 8GB అయితే ఉంటుందన్నమాట. ప్లస్ ఒక ఎక్స్ట్రా స్లాట్గా ఉంటుంది. సో మనం ఇఫ్ ఇన్ కేస్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే 32GB వరకు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. అది ఒక మంచి ఆప్షన్ బికాజ్ ఆఫ్ ఫ్యూచర్ ప్రూఫ్ అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ మనకి స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు మనకి 512GB స్టోరేజ్ SSD అయితే తీసుకున్నాను అనమాట. దీనిలో మన 1TB మోడల్ కూడా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలన్నా సరే మన స్లాట్ అయితే వీళ్ళు మనకి ఎక్స్ట్రాగా బాక్స్లో అయితే చూపించాను కదా. సో బాక్స్లో అయితే ఉంటుందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే 1TB హార్డ్ డిస్క్ పెట్టుకోవచ్చు. సో టోటల్గా HDD SSD సైమల్టేనియస్గా అయితే మీరు రన్ చేసేటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ మనకి ఈ ల్యాప్టాప్ అనేది మనకి మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ 810G అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనకి ఏంటంటే ఎటువంటి టెంపరేచర్స్లో అయినా సరే మనకి ఇదైతే మనకి సర్వే అవుతుంది. అంటే -25 degrees to 63 degrees వరకు అయితే మనం ఈ ల్యాప్టాప్ అనేది సర్వైవ్ చేయొచ్చు. సో మోస్ట్ కూలింగ్ సిచ్యువేషన్స్ నుంచి హాటర్ సిచ్యువేషన్స్ వరకు అయితే మనకి ఈ ల్యాప్టాప్ అనేది ఎటువంటి ప్రాబ్లం అయితే రాదనమాట. సో మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ అయితే మనకి ల్యాప్టాప్ అయితే వస్తుంది. అది ఒక మంచి విషయం. నెక్స్ట్ మనకి దీని యొక్క వెంటిలేటర్స్ కానీ ఎయిడ్ డెంట్స్ కానీ వీటి గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మొత్తం కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేసిన చూసుకుంటే మనకి ఒక 5 to 6 అయితే ప్రొవైడ్ చేశారు. 6 అయితే ఉన్నాయన్నమాట. సో మీరు తీసుకోవాల్సింది అయితే కాదు, మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది మనకి ఎయిర్ పోవడానికి కానీ హీట్నెస్. ఎందుకంటే గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి సైడ్గా మనకి ఎయిర్ ఎగ్జాస్ట్ అయితే ఉన్నాయి. ఇది ఒక మంచి విషయం. సో ఓవరాల్ కూలింగ్ పర్పస్ గురించి చెప్పుకుంటే మనకి దీనిలో గేమ్స్ ఆడినా సరే మనం ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఖచ్చితంగా గేమింగ్ ల్యాప్టాప్ ఏదైనా సరే గేమ్స్ ఆడితే ఖచ్చితంగా హీట్ అయితే ఎక్కుతుంది అనమాట. హీట్ ఎక్కకుండా ఏ ల్యాప్టాప్ అయితే ఉండదు. బట్ డెఫినెట్లీ ఏంటంటే మనకి ఎక్కువ వెంటిలేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎయిర్ ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ కూలింగ్ ప్యాడ్స్ యూస్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఎక్కువ కూలింగ్ అయితే ఉంటుంది. మన పర్ఫార్మెన్స్ ఎటు పరిస్థితి తగ్గకుండా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ దీని యొక్క ఆడియో గురించి మాట్లాడుకుంటే వీళ్ళు మనకి 2 watt స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి స్టీడియో స్పీకర్స్ అనమాట. నెక్స్ట్ దీని యొక్క సౌండ్ గురించి మాట్లాడుకుంటే యావరేజ్ అని చెప్పొచ్చు. మరీ ఎక్కువ సౌండ్ అయితే రాదు కానీ సౌండ్ అయితే యావరేజ్ అని చెప్పొచ్చు. వీటి యొక్క స్పీకర్స్ మనకి ఎక్కడ ఉంటాయంటే మనకి ఇటు సైడ్ ఒకటి అండ్ ఇటు సైడ్ ఒకటి అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అది కూడా మీకు ఇందా నేను చూపించాను. నెక్స్ట్ మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి 720p HD కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. దాని షట్టర్ లాగా కూడా ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మనకి ఎప్పుడన్నా ప్రైవసీ పరంగా మనకి ఇదైతే పనికొస్తుంది అనమాట. సో అదొక మంచి ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి దీంట్లో వీళ్ళు ఇంటిగ్రేటెడ్గా మనకి డ్యూయల్ మైక్రోఫోన్ అయితే ఉంటుందన్నమాట. సో దీనివల్ల మనకి ఆడియో అనేది చాలా క్లియర్గా అయితే బయట వాళ్ళకైతే మనం ఎప్పుడైనా జూమ్ కాల్స్ మాట్లాడినప్పుడు ఏదైనా మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు కానీ మనకి బాగా అయితే పనిచేస్తుంది. సో ఓవరాల్గా మనకి కెమెరా పర్ఫార్మెన్స్ కూడా 720p కాబట్టి చాలా బాగానే ఉంది. మనం ఏదైనా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలన్నా లేకపోతే మీటింగ్స్ పెట్టుకోవాలన్నా ఇటువంటి వాటి అన్నిటి కూడా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి ఓవరాల్గా బాక్స్ అవి మనకి ప్రొవైడ్ చేసింది 135 watts అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీని యొక్క స్పీడ్ గురించి మాట్లాడుకుంటే మనకి 45 watts per hour అయితే మనకి ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. సో కంపెనీ క్లెయిమ్ చేసింది ఎలా ఉంటుందంటే మనకి 5 hours బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందని చెప్పేసి అయితే మనకి చెప్పడం జరిగింది. కాకపోతే నేను ఒక నార్మల్గా హెవీ యూజ్గా గేమ్స్ ఆడి నెక్స్ట్ మనకి సోషల్ మీడియా బ్రౌజింగ్ చేసి ఇటువంటి వాటిలో చేసినప్పుడు నాకు మ్యాక్సిమం 2 hours నుంచి 2.5 hours అయితే మనకి బ్యాటరీ అయితే వచ్చిందనమాట. సో అంతకు మించి అయితే రాలేదు. కంపెనీ క్లెయిమ్ చేసింది అయితే అంతకు మించి అయితే అస్సలు రాలేదు. 2.5 hours మ్యాక్సిమం అయితే మనకి తగిలింది. సో నార్మల్గా గేమ్స్ ఆడకుండా మీడియం యూస్ చేసినప్పుడు అయితే 3.5 hours మ్యాక్సిమం ఆ ప్రైస్లో అయితే టచ్ అయింది. కానీ 5 hours వరకు అయితే మనకి బ్యాటరీ పికప్ అయితే లేదనమాట. సో గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి మనం బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఆటోమేటిక్గా మనకి తగ్గిపోతుంది. బట్ వచ్చిన 3.5 hours కూడా ఎక్కడ పర్ఫార్మెన్స్ లాగ్ అయితే లేదనమాట. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ మనకి దీనికి ఛార్జింగ్ ఎక్కే టైం గురించి మాట్లాడుకుంటే దీనిలో అరౌండ్ ఒక 1.5 hours లోపల అయితే మనం ఛార్జింగ్ అయితే 0% నుంచి 100% అయితే ఛార్జింగ్ అయితే పెట్టేయచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో నాకు 1.5 hours టైం అయితే పట్టింది. నెక్స్ట్ మనకి దీంట్లో ఒక యాప్ అయితే ఉంటుంది లెనోవో వాంటేజ్ అని చెప్పేసి. సో ఈ లెనోవో వాంటేజ్ యొక్క యాప్ యొక్క బెనిఫిట్ ఏంటంటే మనం దీంట్లోకి వెళ్ళి కొంచెం ఆప్షన్స్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో గ్రాఫిక్ కార్డ్ పరంగా కానీ నెక్స్ట్ మనకి వీటిలో ఉన్న ఫీచర్స్ కావచ్చు, నెక్స్ట్ మనకి లైటింగ్ ఫీచర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ప్రతిదీ కూడా డీటెయిల్గా ఏంటంటే ఆ యాప్లో అయితే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అదొక మంచి ఆప్షన్. సో బేసికలీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి డిస్ప్లేకి సంబంధించిన విజువల్స్ కానీ నెక్స్ట్ మనకి కలర్ యాక్యురసీ కానీ సాచురేషన్స్, కాంట్రాస్ట్, బ్రైట్నెస్ ఇవన్నీ కూడా మనం ఆ యాప్లో నుంచి అయితే మనం
మనం మొత్తం మాడిఫై చేసుకోవచ్చు అనమాట. సో యాప్ చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరికి ప్రీమియం అంటే ఈ ల్యాప్టాప్ ఎవరైతే పర్చేస్ చేస్తారో అందరికీ ప్రీమియం యూజర్స్ అయితే ఉంటారు దీంట్లో. డెఫినెట్లీ మనం మంచిగా అయితే ఆప్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి గ్రాఫిక్ కార్డ్ మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎట్లా అది మేనేజ్ చేయడం కానీ, ఎంత క్లాక్ స్పీడ్ రన్ అవుతుంది, సో ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్ ఓవరాల్ దాన్ని చెక్ చేసుకోవచ్చు. సో నేను ఒకసారి లెనోవో వాంటేజ్ డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను కొద్ది రోజుల్లో మన ఛానల్లో. సో డెఫినెట్లీ అదొక మంచి ఆప్షన్. నెక్స్ట్ మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నేను ఈ ల్యాప్టాప్ని గత ఒక 1 మంత్ నుంచి అయితే దీంట్లో GTA 5 అయితే ప్లే చేస్తున్నాను అనమాట. సో ఈ 1 మంత్లో GTA 5 నేను ప్లే చేసినప్పుడు ప్రెసెంట్ దీంట్లో అయితే SSD ఉంది, HDD లేదనమాట. సో ఈ 1 మంత్లో SSDతో ప్లే చేసినప్పుడు నాకు ఈ ల్యాప్టాప్లో ఎటువంటి ల్యాగ్స్ కానీ ఏ ప్రాబ్లం అయితే లేదనమాట. సో క్లియర్గా అయితే గేమ్ ఆడాను. దీనిలో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి బికాస్ ఆఫ్ 120 Hz ప్రొవైడ్ చేశారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా 60,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. ఈ ప్రైస్ బడ్జెట్లో మనకి ఈ గేమింగ్ పర్ఫార్మెన్స్కి అయితే నేను ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. సో ఇదిగా ఓవరాల్గా మనకి ఈ ల్యాప్టాప్లో దీని యొక్క ఓవరాల్గా దీని యొక్క డిస్ప్లే కానీ, నెక్స్ట్ మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ కానీ, బ్యాటరీ లైఫ్ కానీ, నెక్స్ట్ మనకి వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే ఇది ఓవరాల్గా. సో ఫైనల్ నేనేం చెప్తా అంటే ఎవరైతే గేమర్స్ ఉంటారో వాళ్ళు ల్యాప్టాప్ అయితే సజెస్ట్ చేస్తాను 60,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో. కానీ ఎవరైతే ఒక 60,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో ఒక ఆఫీస్ ల్యాప్టాప్, ఒక బిజినెస్ ల్యాప్టాప్ చూస్తుంటారో వాళ్ళకైతే ఇదంత వర్తీ కాదని నా ఫీలింగ్. బికాస్ ఆఫ్ ఎందుకంటే మేజర్గా ఒకటే ఆలోచిస్తాను నేను, బ్యాటరీ లైఫ్. బికాస్ ఆఫ్ ఆఫీస్ పర్పస్ కానీ, స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా సరే ఒక మంచి ల్యాప్టాప్ అన్నప్పుడు బ్యాటరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తారు బికాస్ ఆఫ్ ఆ కండిషన్లో ఉండే వాళ్ళకి. సో అటువంటిప్పుడు ఏంటంటే మనం ఈ ల్యాప్టాప్ తీసుకుంటే ఎక్కువ గేమ్స్ ఆడామనుకోండి 2.5 hours, ఇఫ్ ఇన్ కేస్ గేమ్స్ ఆడకపోతే 3.5 hours. సో 3.5 hours చాలా తక్కువ కాబట్టి నేను దీన్ని సజెస్ట్ చేయను. సో గేమ్స్ ఆడాలి, నాకు పర్ఫార్మెన్స్ బాగుండాలి, నాకు వ్యూయింగ్ యాంగిల్స్ కానీ, నాకు నెక్స్ట్ డిస్ప్లే బాగుండాలి అని అనిపించినప్పుడు మీరు డెఫినెట్లీ ఈ ల్యాప్టాప్ని అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఇదిగా సోరల్గా మనకి లెనోవో ఐడియాప్యాడ్ గేమింగ్ యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి ఇది నేను తీసుకుని 57,000కి ఏమో నేను ఆఫర్లో తీసుకున్నాను అనమాట. సో మీరు ఒకవేళ 60,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో కానీ వస్తే డెఫినెట్లీ మీరు తీసుకోవచ్చేటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ మీకు ఇఫ్ ఇన్గా 62, 63 కానీ ఇదే కానీ వెళ్తే అది నేను అంత సజెస్ట్ చేయను. సో 60 లోపల వస్తేనే మీరు ల్యాప్టాప్ని పర్చేస్ చేయండి. సో 60 పైన వెళ్తే మాత్రం వెయిట్ చేయండి. డెఫినెట్లీ మనకి ఫెస్టివల్ సీజన్స్ అప్పుడు కానీ, అమెజాన్ సేల్స్ అప్పుడు కానీ అటువంటిప్పుడు తగ్గిస్తారు. అప్పుడు డెఫినెట్లీ ఈ ల్యాప్టాప్ని అయితే మీరు 57, 55 కానీ పర్చేస్ చేసినట్లయితే మీకు ఆ ప్రైస్ బడ్జెట్లో ఉన్నంత వర్తీ ల్యాప్టాప్ ఇంకేది ఉండదు అనమాట. నేను 100% చెప్తాను. సో డెఫినెట్లీ మీకు 55 నుంచి 60 లోపల వస్తే ఖచ్చితంగా పర్చేస్ చేసేటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ 60 పైన వస్తే 62 అనేది కొంచెం కూడా ఎక్కువే, బట్ 60 లోపల వస్తే బెటర్ అని నా ఒపీనియన్. సో ఇదిగా సోరల్గా మనకి ఈ లెనోవో ఐడియాప్యాడ్ గేమింగ్ 3 యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే ఈ వీడియో మీరు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వెళ్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.